మన ఉపవాసంలో ఉన్నాము అంటే దానికి కారణం ఏంటి అంటే మనం ఎక్కువ దేవునితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఉపవాసంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవునితో ఎక్కువ సహవాసం ఏర్పడుతుంది. ఎందుకంటే ఎక్కువ సమయం మనం ప్రార్థనలు గడుపుతాం కాబట్టి ఎక్కువ దేవునితో సత్సంబంధం కలిగి ఉంటుంది. రెండోది, యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో ఉన్నప్పుడు ఆయన 40 రోజులు ఉపవాసం చేశాడు. 40 పగళ్ళు 40 రాత్రులు, అంటే దినమంతా ఉపవాసంలోనే ఉన్నాడు. అట్లా 40 దినాలు ఆయన ఉపవాసంలో ఉన్నప్పుడు ఆయనకి ఉపవాసంలో ఉంటూనే బాప్తిసం పొందుతాడు. కాబట్టి ఇవన్నీ మనం ఇప్పుడు ఈ వచనాల్లో చూస్తాము. కాబట్టి యేసు ప్రభువారు లోకంలో జీవించిన ఆ రోజుల్లో ఆయన ఎప్పుడైతే సేవా జీవితంలోకి వచ్చాడో, పరిచర్లోకి వచ్చాడో, ఎప్పుడైతే సేవ చేయటం ఆరంభించాడో అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభువారికి తోడుగా నిలిచింది, ఆయన్ని ఆదరిస్తుంది, ఆయన బలపరుస్తుంది ఎవరు? దేవుడు కదా. ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రియ కుమారుణ్ణి బలపరుస్తూ, ప్రేమిస్తూ, ధైర్యం చెప్తూ, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎన్నిసార్లు సరే ఇట్లా ఈ వచనాన్ని చదువుకుంటూ పోతే మనకి 11వ అధ్యాయంలో ఉంటుంది. 11వ అధ్యాయంలో చూడండి, మారు మనసు నిమిత్తము అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. చాలండి. ఇది ఏ సందర్భంలో జరిగింది అంటే యేసు ప్రభువు వారు బాప్తిసం తీసుకోవడానికి ఎప్పుడైతే అక్కడికి వెళ్తాడో బలపరచబడుతుంది. చూడండి ఒకసారి 17వ వచనం చూడండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. యేసు ప్రభువు వారు లోకంలో జీవించినటువంటి సంవత్సరాలు 33.5 సంవత్సరం. మనందరికి తెలుసు కదా. 30 సంవత్సరాలు ఆయన తండ్రి ఇంట్లో కానీ తండ్రి ఇంటి పనిలో ఉన్నాడు. 30 సంవత్సరాల నుంచి 33.5 సంవత్సరాల వరకు పరిచయం చేశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు పరిచర్లోకి వచ్చారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు రక్షింపబడ్డారో అప్పుడే దేవుని ప్రత్యక్షత ఏమైంది? తెలియపరచబడింది కదా. ఆయన లోకంలో జీవించిన రోజులు ఎక్కడ కూడా బైబిల్లో దేవుడు ఇలా ప్రోత్సహించాడు, ఇలా మాట్లాడారని చెప్పి ఎక్కడ లేదు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని తండ్రి రాజ్యంలో ఒక వారసుడుగా అయ్యాడు, విని చదివి అప్పు చెప్తాడు, బాగా మార్కులు తెచ్చుకుంటాడు, ఆ పిల్లవాడంటే అందరికీ కూడా ఇష్టం ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా లోకానికి వచ్చినటువంటి కారణం ఏంటి అంటే సర్వజనుల కోసం, సర్వలోకంలో సర్వ పాపాల కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేయడానికి, అనేక మందిని తన రక్తం ద్వారా కడగటానికి, పాపాల నుంచి విముక్తం చేయడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి ఒక పనిని నిర్వర్తిస్తున్న వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువు వారు కనబడుతున్నారు. కాబట్టి రెండోది, మనం పరలోక రాజ్యం చేరాలి అంటే ఏం చేయబడాలి? రక్షింపబడాలి. తర్వాత బాప్తిసం తీసుకోవాలి. సో బాప్తిసం మనం ఎప్పుడైతే తీసుకుంటామో అక్కడి నుంచే మనకి నిజమైనటువంటి క్రైస్తవ జీవితం మొదలవుతుంది. ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటామో అప్పటి నుంచి మనకి నిజమైనటువంటి రక్షణ జీవితం మనకి మొదలవుతుంది. బాప్తిసం తీసుకోకుండా మనం ఎన్ని సంవత్సరాలు మందిరంలో ఉన్నా, బాప్తిసం తీసుకోకుండా మనం ఎన్ని సంవత్సరాలు పరిచయం చేసినా, ఎన్ని సంవత్సరాలు దేవుడి మాట వింటున్నామని మనం అనుకున్నా అదంతా వ్యర్థమే అవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే నమ్మి రక్షింపబడి బాప్తిసం పొందుతామో అప్పుడే మనం పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడతాం. అదే దానికి సూచనగానే యేసుక్రీస్తు ప్రభువు వారు లోకంలో జీవించిన రోజుల్లో ఆయన పరిచర్యకు వచ్చినట్టు మొదటి రోజుల్లో ఏం చేశాడు? 40 రోజులు ఉపవాసం ఉంటూ బాప్తిసం తీసుకున్నాడు. కాబట్టి మనం కూడా మనం ఏం చేయాలి అంటే ప్రణాళికలో ఉందా లేదా మనం బాప్తిసం తీసుకోవడం అనేది మనం ప్రార్థనా పూర్వకంగా తండ్రి చిత్తాన్ని తెలుసుకొని మనం బాప్తిసం పొందాలి. అలాగే ఇప్పుడు ఎలా ఉంటాడు అంటే నిజమైన కుమారుడు తండ్రికి ఇష్టమైన వాడిగా ఉంటాడు. నిజమైన కుమారుడు ఎలా ఉంటాడు అంటే చెప్పిన పని చెప్పినట్టు చేసే వ్యక్తిగా ఉంటాడు. నిజమైన కుమారుడు ఎలా ఉంటాడు అంటే ఒకరికి మాదిరికరమైన జీవితం కలిగి ఉంటాడు. ఒకరికి చెప్పే విధంగా, ఒకరికి చెప్పాలి అంటే ముందు ఆయన చేయాలి. కాబట్టి మనం బాప్తిసం పొంది రక్షింపబడితేనే మనం పరలోకానికి చేరుతాము. ఆ విషయం మనకు తెలుసు. కానీ మనకి ఎలా తెలిసింది అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు రక్షింపబడ్డారు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువు వారు రక్షణ పొందారు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిసం తీసుకున్నారు కాబట్టి మనకు కూడా అదే బాప్తిసం, అదే రక్షణ మనం కూడా తీసుకుంటేనే పరలోక రాజ్యంలో మనం చేరబడతాం. కాబట్టి ఆయన ఎవరైతే దేవుడు లోకానికి మన కొరకు మా పాపాల కోసం యేసుక్రీస్తు ప్రభువు పంపించారో ఆయన చేసిన మొట్టమొదటి పనిలోనే, సేవా జీవితంలో ఆయన చేసిన మొట్టమొదటి పనిలోనే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, నేను యందు ఆనందిస్తున్నాను. ఇదిగో నేను చెప్పే పని చేయడానికే వచ్చాడు, నేను చెప్పిన పని చేయడానికి మొదలు పెట్టాడు.
ఇదిగో కాబట్టి ఆయన ఎక్కువ ఆనందిస్తున్నాడు. మనం కూడా మన పిల్లల విషయంలోనో లేకపోతే మనం పెద్దవాళ్ళు అలాగ అనుకుంటారు కదా, ఇదిగో నా కుమారుడు ఇదిగో బాగా చదువుతున్నాడు, ఇదిగో నా కుమారుడు బాగా పనిచేస్తున్నాడు, ఇదిగో నా కుమారుడు బాగా డిసిప్లిన్ గా ఉంటున్నాడు, క్రమశిక్షణలో ఉంటున్నాడు, బాగా ఆయన బాప్తిసం పొందుతున్నాడు, రక్షణ జీవితం కొనసాగిస్తున్నాడు, దేవుళ్ళు ఎక్కువ వాడబడుతున్నాడు అని తల్లిదండ్రులకి ఏముంటుంది? ఆనందం ఉంటుంది. ఎప్పుడంటే దేవుళ్ళు మనం కొనసాగినప్పుడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట మనం వింటామో, ఆయన చెప్పిన పని మనం ఎప్పుడైతే చేస్తామో, దేవుడు మన విషయంలో కూడా ఆనందిస్తాడు, మన విషయంలో ఆయన సంతోషపడతాడు. కాబట్టి అటు సంతోషం మన దేవునికి మనం ఇచ్చేటువంటి వారిగా ఉండాలి అంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి అంటే నమ్మి రక్షింపబడి బాప్తీసం పొందాలి. కాబట్టి రెండో పని ఏంటంటే రెండో సందర్భం ఎప్పుడు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు అంటే మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయన పరిచర్య చేసింది. చూడండి, మనకి ఈ వచనం అర్థం అవ్వాలి అంటే 4వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకోవాలి. మనకు అంత సమయం లేదు కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను. దేవుడు బాప్తిసం పొందడానికి ముందు 40 రోజులు ఉపవాసం చేస్తాడు. బాప్తిసం పొందిన వెంటనే ఆయనకి ఏం మొదలవుతుంది? శోధన మొదలవుతుంది. ఎప్పుడైతే మనం నిజమైన బాప్తిసం మనం తీసుకుంటామో, ఎప్పుడైతే మనం నిజంగా రక్షింపబడతామో, ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టంగా ఉంటున్నామో, అప్పుడు మనకేం మొదలవుతాయి? శోధనలు మొదలవుతాయి. ఈ శోధనలు ఎప్పుడైతే మనము ఈ శోధనలు తగులుతున్నాయి, ఈ శోధన మనకు వస్తుంది, ఈ కష్టం మనకు వస్తుంది, ఈ శ్రమ మనకు వస్తుంది అంటే మనం పొందింది నిజమైనటువంటి రక్షణ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిజమైన రక్షణ, నిజమైన బాప్తిసం పొందాడు. కాబట్టి ఆయనకి మొట్టమొదటిలోనే శోధనలు ఎదురైనాయి. కాబట్టి ఆ శోధనని దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభువారు ఏం చేశారు? తలంచాడా? సాతాను చెప్పిన మాటకి తలంచాడా? చెవి యొగ్గాడా? లేదా? కాబట్టి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇక్కడ ఏం జరిగిందండి? ఇప్పుడు మత్తయి సువార్తలో కూడా అదే జరిగింది కదా. మత్తయి సువార్తలో కూడా ఏం జరిగింది? దేవుడు నేను చేయను, నా తండ్రి చిత్తం ఇది కాదు అని చెప్పి ఎప్పుడైతే సాతాను ఎదిరించాడు, సాతాను అక్కడి నుంచి పారిపోయినట్టుగా బైబిల్ సెలవిస్తూ ఉంది కదా. చూడండి 10వ వచనం. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవాళ్ళు. కాబట్టి ఈ సాతాను పెట్టే శోధనని యేసు ప్రభువారు ఎలా ఎదిరిస్తున్నారు అంటే, ప్రవైన దేవునికి మొక్కు, నేను నీకు మొక్కను, నువ్వు కూడా వచ్చి దేవునికి మొక్కు. మనకి శోధన తెచ్చేవాళ్ళు అనేక మంది ఉంటారు. మనకి అనేక రకాలుగా శోధనలు వస్తాయి, అనేక రకాల శ్రమలు వస్తాయి, అనేక వ్యక్తుల నుంచి మనకి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కానీ అన్నిట్లో నుంచి మనం విజయం పొందాలి అంటే మనం దేవుడిని మాత్రమే నమ్మాలి. మనం ఆయనకి మాత్రమే మనం మొక్కుబలు చెల్లించాలి. ఆయన మాత్రం మనం ప్రార్థన చేసినప్పుడు మనకు నిజమైనటువంటి ధైర్యం వస్తుంది. అప్పుడే మనం సాతాను మనం ఎదిరించగలం. కాబట్టి ఎప్పుడైతే దేవుడు సాతాను ఎదిరించాడో, ఎప్పుడైతే యేసు ప్రభువారు సాతాను ఎదిరించినప్పుడు, సాతాను వెళ్ళిపోయినప్పుడు, ఆ ఒక శోధన నుంచి, ఒక శ్రమల నుంచి, యేసు ప్రభువారు పడిన 40 రోజుల ఉపవాసము ప్లస్ ఈ సాతాను శోధన అన్నిటి నుంచి ఎదుర్కొంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువారికి ఏం కావాలి? అప్పుడు యేసు ప్రభువారికి ఏం కావాల్సి వచ్చింది? సహాయం, పరిచర్య చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు మన శోధనలో ఉంటాం, మనం నిజమైన ఉపవాసం చేస్తూ ఉంటాం. మనకేం కావాలి? పరిచర్య అంటే మనం బలపరిచే వాళ్ళు కావాలి, మనకి శక్తినిచ్చేవాళ్ళు కావాలి, మనకి ఓదార్పునిచ్చేవాళ్ళు కావాలి. అది పరిచర్య అంటే. పరిచర్యకి నీళ్ళు తీసుకురావటము లేదా ఫుడ్ తీసుకురావడం ఇది కాదు. మనం ఎప్పుడైతే మన శోధనలో నుంచి, మన కష్టం నుంచి మనం బలహీనమైన పడిపోతున్న క్షణంలో మనకేం కావాలి అంటే పరిచర్య చేసేవాళ్ళు కావాలి, మనం బలపరిచే వాళ్ళు కావాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు పరిచర్య చేస్తున్నారు? ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. కాబట్టి మనం కూడా మన రక్షణ జీవితంలో మనం పడుతున్న శ్రమలు చూసి దేవదూతలు వచ్చి మనకి పరిచర్య చేస్తారు. మనం మనుషుల కోసం గొప్పల కోసం మనం చేయని అవసరంలా. మనం చేసే ప్రార్థనలు, మనం చేసే ఉపవాసాలు మనుషుల కోసమో లేదా గొప్పల కోసమో చేయని అవసరంలా. మనం చేసే ప్రార్థన, మనం చేసే ఉపవాసం దేవుడికి ఎప్పుడైతే అంగీకారంగా ఉంటుందో దేవుడు తన దూతలను పంపించి మనకి పరిచర్య చేస్తాడు. ఇదిగో నేను 40 రోజులు ఉపవాసం చేస్తున్నాను, 40 రోజులు ఉపవాసం చేస్తున్నాను. మనం 10 మందికి 10 రకాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు చూడాలి మనల్ని. దేవుడు చూసేట్టుగా మనం ఆయనకి మాత్రమే మన ఉపవాసం, ఆయనకి మాత్రమే మన ప్రార్థనలు ఎప్పుడైతే మనం అర్పిస్తామో, దేవునికి ఎప్పుడైతే అంగీకారంగా ఉంటుందో అప్పుడే దేవతలు మనకి పరిచర్య చేస్తారు. అంటే దేవుడే మనల్ని బలపరుస్తాడు. ఆ శోధనలో నుంచి దేవుడే మనల్ని బలపరుస్తాడు. ఇక్కడ శోధనలు తప్పించట్ల దేవుడు ఏం చేస్తున్నాడు? నాకు శోధన వస్తుంది, ఇదిగో నా శ్రమ వస్తుంది, నన్ను శ్రమ నుంచి తప్పించు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు తప్పించడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, మనకి పరిచర్య చేస్తాడు, మనకి విజయాన్ని దయచేస్తాడు.
కాబట్టి మన ప్రార్థన మనం ఈ శోధన నుంచి నాకు తప్పించి మనం చేయకూడదు, నాకు బలాన్ని ఇవ్వని మనం చేయాలి కదా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇన్ని శ్రమలు సాతాను నుంచి ఇంత పెద్ద శోధనలు ఎదుర్కొంటున్నా కూడా యేసు ప్రభు వారు ఏం చేశారు అంటే దాని దేవునికి మాత్రమే మొక్కమని సాతానికి చెప్తున్నాడు. కాబట్టి మనం మొక్కుబళ్ళు మనం ఆయనకే ప్రార్థన చేస్తూ మన రక్షణ జీవితం మనం కొనసాగించినట్టయితే శోధనలో ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మన రక్షణ జీవితం కొనసాగించినట్టయితే దేవదూతలు మనకి పరిచర్య చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఉపవాస దినాల్లో ఉంటున్నాం మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి అంటే ఇదిగో ఆయన ఎలాంటి మనకి మాదిరికమైన జీవితం లోకంలో జీవించాడు. ఆయన ఉండటానికి దేవుని కుమారుడు అయ్యి ఉండొచ్చు, కానీ లోకంలోకి వచ్చినప్పుడు మనిషి కుమారుడు లాగానే వచ్చాడు. కాబట్టి మనిషి కుమారుడు ఎన్ని శ్రమలు పడతాడో, మనుషుడు ఎలాంటి కష్టాలు అనుభవిస్తాడో, మనుషుడు ఎలాంటి పనులు చేయాలో, మనుషుడికి తల్లిదండ్రుల మీద ఎంత బాధ్యత ఉంటుందో, మనుషుడికి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఎలా పాటించాలో అన్నిట్లోనూ యేసుక్రీస్తు ప్రభువు మనకి మాదిరికరమైన జీవితాన్ని ఆయన చూపించాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి అంటే మన ఉపవాస దినాల్లో కేవలం ఆయనకి మాత్రమే మనం మొక్కుబళ్ళు చెల్లించాలి, ఆయన్ని మాత్రమే మనం ఆరాధించాలి, ఆయన్ని మాత్రమే మనం ప్రార్థన చేయాలి. అప్పుడే మనం సాతాను మనం జయించే శక్తి మనకి దేవుడు దయచేస్తాడు. చూడండి హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. పరిచారం చేయుటకై రక్షణయను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు కారు. మన ఆత్మీయ జీవితం, మన రక్షణ జీవితం మనం కొనసాగించినప్పుడు మనకి ఎవరు బలపరుస్తున్నారు? ఇప్పుడు ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువు వారిని బలపరిచింది ఎవరు? దేవదూతలు. ఈ రోజుల్లో మనం బలపరిచేది ఎవరు? సేవకులు. కాబట్టి సేవకుడు మనకి ఏం చెప్పాడు? సేవకుడి ప్రణాళిక ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? మనల్ని బలపరచడం కోసమే. ఆయన ఉద్దేశం ఏంటి? మన రక్షణ కొనసాగించడానికి ఆయన చేసే పని మన రక్షణ కొనసాగించడానికే. కాబట్టి సేవకుడు మన విషయంలో ఏం చేస్తాడు? దేవదూతల వలె పరిచారం చేస్తాడు, దేవదూతల వలె మనకి పరిచర్య చేస్తాడు, దేవదూతల వలె మనకి బలపరుస్తాడు, దేవదూతల వలె మనల్ని ధైర్యపరుస్తాడు, మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడైతే మన రక్షణ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారిని మనం కొనసాగిస్తామో అప్పుడే మనకి నిజమైనటువంటి ఆదరణ, నిజమైనటువంటి పరిచర్య మనకి దేవుడు చేస్తాడు. కాబట్టి మనం కూడా మన సాతాను ఎన్ని ప్రలోభాలు పెట్టినా, సాతాను ఎన్ని శ్రమలు పెట్టినా, సాతాను ఎన్ని శోధనలు మనం పడేసినా కూడా మనం ధైర్యంగా మన రక్షణ జీవితాన్ని కొనసాగించినట్టుగా, అదే కదా ఇక్కడ 14వ వచనంలో చెప్పబడుతూ ఉంది. రక్షణను స్వాస్థ్యం, అది మనకి స్వాస్థ్యం. రక్షణ అనేది మనకి స్వాస్థ్యం. ఇప్పుడు మనకి ఇల్లు ఉండటం ఎలాగ స్వాస్థ్యమో, మనకి కారు ఉండటం ఎలా స్వాస్థ్యమో, మనకి ఒక స్టేటస్, ఇప్పుడు ఈ రోజుల్లో మంచి చదువు అనేది ఒక స్వాస్థ్యం, మంచి ఉద్యోగం అనేది స్వాస్థ్యం. ఇలాంటి వాటిలో మనం స్వాస్థ్యాన్ని కోరుకుంటున్నాం, కానీ మనం నిజమైనటువంటి స్వాస్థ్యాన్ని మనం కోల్పోతున్నాం. అదేంటి అంటే రక్షణ జీవితాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. కాబట్టి మన రక్షణని మనం ఎప్పుడు మన ఆస్తిగా, మన హక్కుగా, మన ఆస్తి అది నాకు రక్షణ అనేది నా స్వాస్థ్యం అని మనం ఎప్పుడైతే కొనసాగిస్తామో అప్పుడే మనల్ని రక్షణ జీవితం కొనసాగించడానికి ఇంకా ఎక్కువ సహాయం చేసేది ఎవరంటే దేవదూతలు చేస్తారు, అలాగే ఇప్పుడున్న రోజుల్లో సేవకులు చేస్తారు. కాబట్టి మన రక్షణ జీవితాన్ని దేవుల్లో కొనసాగించడానికి దేవుడు అనేక రకాలుగా మనల్ని బలపరుస్తూ ఉంటాడు. దాంట్లో రెండోది ఏంటంటే సేవకులు మన రక్షణ జీవితం కొనసాగించడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. మూడోది మనం పని చేయబోతా ఉన్నాం, ఆ పనిలో అన్ని అడ్డంకులు తగులుతున్నాయి అనుకోండి, మనం ఏం చేస్తాము? చూడండి మార్కు సువార్త 7వ అధ్యాయము, 9వ అధ్యాయము 7వ వచనం. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము మేఘంలో నుండి పుట్టెను. కాబట్టి చాలండి, ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే ఆకాశం నుంచి ఒక శబ్దము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. ఏ సందర్భంలో చెప్పబడిందండి? చెప్పబడింది అది ముందుగా చూస్తే తెలుస్తుంది. దేవుడు ప్రార్థించడానికి పోయినప్పుడు దేవునికి తోడుగా దేవునితో ఏం మాట్లాడుతున్నారు అంటే రాబోయే రోజులు ఈ పని చేయాలని చెప్పి యేసుక్రీస్తు వారికి ఒక పని అప్పగిస్తున్నారు. ఆ పని అప్పగిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ పని వింటున్నాడు, నేను ఈ పని చేయాలని ఆ శ్రద్ధగా ఆలోచిస్తున్నాడు. అది చూసినటువంటి ఇక పేతురు యాకోబు యోహాను ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు పర్ణశాలలు వాళ్ళు మోషేను ఏలియా వచ్చి మాట్లాడుతున్నారు మన దేవునితోని, కాబట్టి మనం ఇక్కడ వాళ్ళకి పర్ణశాల కట్టిద్దాం, మనం ఇక్కడ వాళ్ళకి గుడి కట్టిద్దాము, వాళ్ళని ఇక్కడే ఉంచుదాం, వాళ్ళు ఇక్కడే ఉండాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. తప్పేం కాదు.
కానీ అవతల మనిషి ఏ పనిలో ఉన్నాడు, అవతల మనిషి ఏ పని కోసం వచ్చాడు, ఆయనకి ఏ పని బోధించబడుతుంది, ఏ పని చెప్పబడుతుంది అనేది గ్రహించలేకపోవటం వీళ్ళ అవివేకం. కాబట్టి మనం కూడా మన రక్షణ జీవితంలో నేను ఈ పని చేయాలి, ఇదిగో నేను ఈ రకంగా ప్రార్థన చేయాలి, ఇదిగో ఈ రకంగా నేను సువార్త చేయాలి, ఇదిగో ఈ రకంగా నేను ఆయన పరిచయం చేయాలి మనం అనుకుంటున్నప్పుడు కొంతమంది మనల్ని అడ్డగిస్తారు. ఇదిగో నీ లిమిట్ ఇంతే, ఇదిగో నువ్వు ఇదే చెయ్యి, ఇదిగో నువ్వు ఇదే చెయ్యి అంటారు. కానీ మనం ఏమనుకుంటున్నామో దేవుని యందు మన ప్రణాళిక ఏంటి, మనం ఆ ప్రణాళికలో మనం నడుస్తున్నప్పుడు అనేక రకమైన వాళ్ళు అనేక రకాలు మనల్ని అడ్డగిస్తూ ఉంటారు. కాబట్టి అలా అడ్డగిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని కూడా పేతురు అలా అడ్డగిస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి? ఈయన నా ప్రియకుమారుడు, ఆయన మాట మాత్రము వినుడి. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని పనిలో మనం శ్రద్ధగా వింటామో అప్పుడే మనకి అడ్డం చెప్పే వాళ్ళు అనేక మంది తయారవుతారు. ఎప్పుడైతే ఆయన సువార్త చేయాలి, ఆయన పని చేయాలి, పరిచయం చేయాలి మనం సిద్ధపడతామో అప్పుడే మనకు అడ్డం చెప్పే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఎప్పుడైతే మనం దేవుని చెప్పిన పని ఆయన నా మీద, ఇప్పుడు నేను పుట్టాను, ఇంతకాలం పెరిగాను కాబట్టి నా మీద ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటంటే తెలుసుకొని నేను నడుస్తున్నప్పుడు నన్ను అడ్డగించేటప్పుడు వారు అనేక మంది ఉంటారు. ఇదిగో నీకు అవసరం ఆ పని, ఇదిగో నువ్వు ఇక్కడే ఉండు, ఇదిగో నువ్వు ఈ పని చేయి, ఇదిగో ఈ పని చేయి అని చెప్పేటువంటి వారు అనేక మంది ఉంటారు. అలాంటి అడ్డంకులు తగిలినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మన పక్షమున వాళ్ళతో మాట్లాడుతున్న దేవుడు ఏమని? ఇగో ఈయన మాట వినుడి, ఆయన ఏం చెప్తారు చేయండి, ఆయన మీరు అడ్డం చెప్పవద్దు, ఆయన చేసే పనిని కొనసాగించాలండి. అలాగే కదా ఇశ్రాయేలు ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నప్పుడు చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. చూడండి, ఇశ్రాయేలు పక్షమున. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు అక్కడి నుంచి నడుస్తూ వస్తున్నప్పుడు వెనక నుంచి శత్రువులు ఎమ్మడబడుతున్నప్పుడు వాళ్ళు భయాందోళన గురవుతారు. ఇదిగో మమ్మల్ని అడ్డగిస్తున్నారు, మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని చంపడానికి వస్తున్నారని భయపడినప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే దేవుడు మాట సెలవిస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి అని. అదే మోషే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు సెలవిస్తున్నాడు, ఇదిగో మీరు ధైర్యంగా ఉండండి, మీ పక్షాన దేవుడు వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. మీరు మాట్లాడలేరు, మీరు గెలవలేరు, మీరు పోరాడలేరు, కానీ మీ ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి ఆయన మీ పక్షాన పోరాడుతున్నాడు. ఇదిగో మీ ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి మీ పనిని దేవుడు కొనసాగిస్తాడు. మీ పక్షాన దేవుడు నీకు అర్థం చెప్పే వాళ్ళతో పోరాటం చేస్తాడు. దేవుడు మీ పక్షాన దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. మీరు ధైర్యంగా ఉండండి, మీ విశ్వాస జీవితాన్ని, మీ రక్షణ జీవితాన్ని, మీ సేవ జీవితాన్ని కొనసాగించండి. అలాగే అదే మాదిరి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనకు కూడా సెలవిస్తుంది. ఏంటి అంటే మన రక్షణ జీవితాన్ని మనం కొనసాగిద్దాము. ఏదైనా అడ్డంకి వచ్చినాయా, ఏదైనా శ్రమలు వస్తున్నాయా, ఎవరైనా ఏదైనా అడ్డం చెప్తున్నారా, మనం ప్రార్థన చేద్దాం. దేవుడే మన పక్షాన వారితో మాట్లాడతాడు. ఇదిగో మేము సువార్త కూడిక పెట్టాలనుకుంటున్నాము, ఇదిగో ఆ చుట్టుపక్కల వాళ్ళు అంగీకరించట్లేదు అని మనం ఏదైనా అనుకుంటున్నప్పుడు వాళ్ళ విషయం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడే మన పక్షాన వారితో మాట్లాడి అన్ని సద్దుమణిగిస్తాడు, మనకి విజయాన్ని దయచేస్తాడు. అదే మాదిరి జీవితం, మన విశ్వాస జీవితం మనం కొనసాగిద్దాం. మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకు అడ్డగించే వారు అనేక మంది ఉండొచ్చు, కానీ మనకి విజయాన్ని దయచేసే వాళ్ళు ఎవరు? దేవుడే మన పక్షాన పోరాటం చేస్తున్నాడు, దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తున్నాడు. చూడండి, ఈ మాటలు విన్నటువంటి పేతురు ఏం చెప్తున్నాడు చూడండి. దేవుడు చెప్పిన మాటలు విన్న పేతురు 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము, దేవుడు చెప్పిన మాట స్వయాన విన్నటువంటి పేతురు చెప్పిన మాట, మేము కన్నులారా చూచిన వారం అయితే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమైతిమి. ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. చాలండి, చూడండి, పేతురు ఇస్తున్నటువంటి సాక్ష్యము. ఆ స్వరాన్ని నేను నిజంగా విన్నాను. ప్రత్యక్షతని కన్నులారా చూసాం, మేము కన్నులారా విన్నాము, మేము చెవులారా విన్నాము. ఆయన చెప్పిన మాట, ఆయన ఏం చెప్పాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ రోజు మనం అనుకుంటున్నాం, ఇదిగో మనకి చెప్పే మాట ఎవరు వింటున్నా, ఇదిగో దేవుడు మన పక్షం ఉన్నాడో లేదో తెలియట్లేదు అని అనుకుంటున్నాం. కానీ ఆల్రెడీ నీ పక్షాన యుద్ధం చేసిన దేవుడు ఉన్నాడు. ఆ మాట విని వాళ్ళు మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనకు అర్థం కావచ్చు, మనం తెలియకపోవచ్చు, కానీ మనం విశ్వాసం కొనసాగిపోవడం మన పని. దేవుడు ఆయన పని ఆయన చేస్తాడు, మన పని మనం చేసుకుంటూ పోవాలి. కాబట్టి ఈ యొక్క సాక్ష్యాన్ని, పేతురిచ్చిన సాక్ష్యాన్ని మనం ఆలకిద్దాం. దేవుడు నిజంగా చెప్పాడు, ఆ మాట మేము ఆకాశం నుంచి రాగా విన్నాము. ఇది కల్పితం కాదు, ఇది ఒక స్టోరీ కాదు, ఇదేదో చెప్పింది కాదు, నిజమైన సాక్ష్యము. నీ చెవులారా విన్న వ్యక్తి చెప్పిన మాట. కాబట్టి దేవుడు మన పక్షం నిజంగా పోరాడతాడు. మన విశ్వాస జీవితం కొనసాగించడానికి అడ్డు చెప్పేటువంటి ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడతాడు, యుద్ధం చేస్తాడనేటువంటి మాట నిజమైన మాట. దానికి ఒక ఆధారం ఉన్నటువంటి మాట. ఆ ఆధారమే పేతురు ఇచ్చిన సాక్ష్యం. ఇదిగో ఈ రోజు మనం కూడా మన విశ్వాసం కొనసాగిస్తున్నప్పుడు మనం చెప్పే ప్రతి అడ్డంకిలో దేవుడు ఉంటాడు, దేవుడు మన పక్షం పోరాడతాడు. అది నిజం. ఈ మాట యేసుక్రీస్తు వారి పక్షాన
పేతురుతో మాట్లాడిన మాట వాళ్ళు విన్నారు, మార్చుకున్నారు. అలాగే మన పక్షాన దేవుడు చెప్పిన మాట వింటారు, వాళ్ళు మార్చుకుంటారు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఎవరైతే చేస్తున్నారో అడ్డగిస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు. మన విశ్వాస జీవితాన్ని, మన రక్షణను మన దేవునిలో కొనసాగి అడ్డంకులు సృష్టించినా కూడా అన్నింటిలో మనకి విజయాన్ని దయచేసి దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, ఆయనే మన పక్షాన పోరాడుతున్నప్పుడు మనకెందుకు భయం, మనం ఎందుకు భయపడాలి, మనం ఎందుకు వెనక్కి తగ్గాలి? కాబట్టి మన విశ్వాసం మనం కొనసాగిద్దాం. ఆయనలో కొనసాగిస్తే దేవుడే మన పక్షాన పోరాడే దేవుడుగా మనకున్నాడు. కాబట్టి 4వ సందర్భం చూద్దాము. 4వ సందర్భం లూకా సువార్త 22వ అధ్యాయము. లూకా సువార్త 22వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు పరలోకం నుండి ఆయనను బలపరిచాను. చాలండి. ఇది ఏ సందర్భంలో జరిగిందండి? గెత్సేమనే తోటలో ఆయన, ఇదిగో నేను పట్టలేని దుఃఖంలో ఉన్నాను, నేను భరించినట్టు కష్టంలో ఉన్నాను అని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట కూడా ఎలా మారింది? రక్త బిందువు వలె ఆయన చెమట రక్తం నేల మీద పడింది. కాబట్టి అంత కష్టంలో ఉన్నప్పుడు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఏం చేస్తున్నాడు? నేను నిన్ను బలపరుస్తాను. కాబట్టి ఈ రోజు మనం ఇదిగో ఈ కష్టాన్ని భరించలేకపోతున్నాను, నా జీవితం, నా కుటుంబంలో వచ్చిన శోధన భరించలేకపోతున్నాను, ఇదిగో నా జీవితంలో వచ్చిన కష్టాన్ని నేను భరించలేకపోతున్నాను, ఈ కష్టం నాకే రావాలా, నేను తట్టుకోలేకపోతున్నాను అని మనం అనుకున్నప్పుడు మనం ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే దేవుడే మనల్ని బలపరుస్తాడు. కాబట్టి అదే ఇక్కడ సెలవిస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయక మునుపు ఆయన ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఇక గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, కానీ నా చిత్తము కాదు మీ చిత్తమే జరుగునుగా కానీ ప్రార్థన చేశాడు. అంటే ఎంత కష్టం, ఎంత శ్రమ అనుభవించబోతున్నాడు. ఆ శ్రమను చూసుకొని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంతగా బాధపడుతున్నాడో అంత బాధను కూడా దేవుని చిత్తానికి వదిలేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన్ని బలపరుస్తున్నాడు. ఇదిగో మనం ఒక కష్టం వస్తే కష్టం నుంచి పారిపోతాం, ఇదిగో మనకు శోధన వస్తే శోధన నుంచి పారిపోతాం, ఇదిగో మనకి ఎవరైనా ఏదన్నా ఆపద సృష్టిస్తే ఆపదలో మనము పడిపోతాం. కానీ మనం ఎప్పుడు కూడా దాని గురించి దేవునికి ప్రార్థన చేయము, దాని గురించి మనం నిలబడము. ఇదిగో ఈ కష్టం నాకు వచ్చింది, కానీ ఈ కష్టము నీ చిత్తం అయితే తొలగించు, కానీ అది నా చిత్తం కాదు, మీ చిత్తమే సిద్ధించిన కాక అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. నీ కష్టంలో బలపరుస్తాడు, నీ శ్రమల్లో బలపరుస్తాడు. ఇదిగో నువ్వు ఒక ఎగ్జామ్స్ అయిపోతున్నావా, ఇగో ఎగ్జామ్ నా వల్ల కాదు, నేను చదవలేకపోతున్నాను, నేను రాయలేకపోతున్నాను అనుకుంటున్నావా? భయపడవద్దు, దేవుడిని ప్రార్థించి ఆయన నీకు బలపరుస్తాడు, ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు, ఆయన నీకు ఎక్కువ మార్కులు వచ్చేలా చేస్తాడు. చూపించాడు ఆ క్వశ్చన్ పేపర్, నేను వెళ్ళగానే అదే క్వశ్చన్ పేపర్ నాకు వచ్చింది, మొత్తం రాశాను, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యానని చెప్పి ఒక చిన్న పాప సాక్ష్యం ఇస్తుంది. అది నిజమైన సాక్ష్యం అంటారా? నిజమైన సాక్ష్యం అంటారా? నేను ప్రార్థన చేశాను, నాకు ఒక క్వశ్చన్ పేపర్ నాకు ఒక కల్లో దర్శనం రూపంలో వచ్చింది. దర్శన రూపంలో ఆ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో నేను అయ్యే బాగా చదివాను. నెక్స్ట్ డే అదే క్వశ్చన్ పేపర్ వచ్చింది, అదే క్వశ్చన్లు వచ్చినాయి, అదే ఆన్సర్ రాశాను, మంచి మార్కులు నేను పాస్ అయ్యాను, ఇది దేవుడు చేసిన కార్యము అని అమ్మాయి సాక్ష్యం ఇస్తుంది. అది నిజమైన సాక్ష్యం అంటారా? కాదు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు, దేవుడు కాపీ చేయడు కదా, దేవుడు కాపీ కొట్టమని ప్రోత్సహించడు. దేవుడు ఏం చెప్తాడంటే మన మెమరీ పవర్ పెంచుతాడు. దేవుడు ఏం చేస్తాడంటే మనకి మనల్ని బలపరుస్తాడు. ఇదిగో ఈ క్వశ్చన్ చదివితే బాగుంటుందేమో అని మనసును కలిగిస్తాడు, మనల్ని బలపరుస్తాడు దేవుడు. అంతేగాని మన పక్షాన మనకు క్వశ్చన్ పేపర్ లీక్ చేసి వేరే వాళ్ళు ఫెయిల్ అవడానికి, మనం ఫస్ట్లో పాస్ అవడానికి చేయడు. ఆయన అంతా కాపీ రైటర్ కాదు కదా. కాబట్టి మనం చేసే ప్రార్థన మనం కొన్ని అవివేకం వల్ల, లేకపోతే మనం తెలియకపోవటం వల్ల కొన్ని అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు అంటే నీకు ఏ కష్టం వచ్చినా కూడా కష్టం నుంచి విడిపించడు, కానీ నేను బలపరుస్తాడు. కష్టం నుంచి, ఆ శ్రమ నుంచి నిన్ను తప్పించడు, కానీ నేను బలపరుస్తాడు. ఇదిగో నా కుటుంబానికి ఒక శోధన వస్తుంది, శోధన వచ్చి నా కుటుంబం మీద, ఆ శోధనలో నుంచి నా కుటుంబానికి రాకపోతే బాగుండు అని మనం ప్రార్థన చేస్తాం. కానీ ఆ శోధనలో నుంచి మనం బలపడాలి, మనం ప్రార్థన చేయాలి. ఇదిగో నా కుటుంబంలో ఇదిగో ఈ పరిస్థితులు ఉన్నాయి, దీని నుంచి నేను తప్పించుకుంటే బాగుండని మనం ప్రార్థన చేయకూడదు. దీంట్లో నుంచి నాకు బలం రావాలని మనం ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు. చూడండి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను చాలండి. దేవుడు మనల్ని నడిపించేది ఎవరండి? మనల్ని నడిపించేది ఎవరు? యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. మన పని మనం నడవలేము. శ్రమంలో నుంచి, కష్టంలో నుంచి, శోధనలో నుంచి, పరిస్థితుల నుంచి మనం నడవలేము. మనల్ని నడిపించేది ఎవరంటే దేవుడే నడిపిస్తాడు. కాబట్టి దేవుడి తోడు లేనిదే మనం ఏం చేయలేం, దేవుని కృప లేనిదే మనం ఏం చేయలేం. దేవుడు మన చేయి పట్టుకుందే మనం నడవలేం. మనం నడిపించే దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు మనం భయపడుతూ మనం వెనకడుగులు వేయటం ఎందుకు? ముందు నడిపించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి మనం ముందుకే నడుద్దాం. మనం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే మన పక్షాన ఉంటున్నాడు, మనం బలపరిచే దేవుడు, ధైర్యపరిచే దేవుడు. కాబట్టి చూడండి 1 కొరింథీ చూడండి, 1 కొరింథీ రాజపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం.
సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడును ఆ స్థితిలోనే దేవుడితో సహవాసం కలిగి ఉండాలండి. మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి మనకి కాంటాక్ట్ అయ్యేది, దేవునికి మనకి కమ్యూనికేట్ కుదిరేది, దేవుడికి మన మాట వినేది, ఆయన మాట మనం వినేది ఎప్పుడు అంటే ఒక ప్రార్థనలోనే. మన అవసరాలు, మన కోరికలు అని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన మనం చేసే ప్రార్థనలో మనల్ని నిలువున స్కాన్ చేస్తాడు. మన కష్టాల్ని, మన శ్రమల్ని, మన కుటుంబ పరిస్థితి అన్నీ తెలిసిన దేవుడు. మనం ప్రార్థన చేస్తే చాలు ఆయన మనతో కమ్యూనికేట్ అవుతాడు. మనం ప్రార్థన చేస్తే చాలు ఆయన మనం మొర ఆలకిస్తాడు. మనం ప్రార్థన చేస్తే చాలు ఆయన మనల్ని బలపరుస్తాడు. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండాలి? ఇదిగో కష్టం వస్తే నా ఫ్రెండ్ వస్తాడు, ఈ ఫ్రెండ్ నన్ను కష్టం బయటపడేస్తాడు. మనం కొంతమంది మీద నమ్మకం పెట్టుకుంటాం. ఇదిగో నాకు ఈ శ్రమ వచ్చింది, పలానా వాళ్ళైతే నన్ను ఈ శ్రమ నుంచి నన్ను బయటపడేయగలరు అని మనం ఒకరి మీద నమ్మకం పెట్టుకుంటాం. ఇదిగో నాకు ఈ యొక్క పరిస్థితుల నుంచి నన్ను నడిపించేటువంటి వ్యక్తి పలానా వాళ్ళు ఉన్నారని చెప్పి మనం ఒకరి మీద నమ్మకం పెట్టుకుంటాం. కానీ మనం నిజమైనటువంటి నమ్మకము, నిజమైన సహవాసం ఎవరితో కలిగి ఉండాలి? దేవునితో కలిగి ఉండాలి. అప్పుడే ఆయన మనల్ని బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు. కాబట్టి ఒక శ్రమల దినాల్లో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ ఆయన మేఘారూఢుడై వచ్చి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇక నుంచి ఆయనతో సహవాసం ఎక్కువగా కలిగి ఉండాలి. ఆయనతో సహవాసం ఎక్కువగా కలిగి ఉండాలి అంటే ఆయన ఇచ్చినటువంటి రక్షణ మనం కొనసాగించే వారిగా ఉండాలి. ఆయన నమ్ముకొని బాప్తిసం తీసుకున్న వారిగా ఉండాలి. ఆయన మన శ్రమలో నుంచి మనం వెనకడుగు వేయకుండా ముందుకు సాగే వారిగా మనం ఉండాలి. నాలుగోదిగా మనకి సాతాను ఎన్ని శోధనలు పెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటికి లొంగకుండా సాతాను ఎదిరించి మనం నడిస్తే ఆయన దూతలే మనకు వచ్చి పరిచయం చేస్తారు. ఆయనే మనల్ని బలపరుస్తాడు, ఆయనే మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనకి యేసుక్రీస్తు ప్రభువారి జీవితం ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే మన కష్టాల్లో, శ్రమాల్లో, బాధల్లో ఎన్ని ఉన్నా కూడా, ఏ సంతోషమైన ఏ శ్రమ అయినా మనం ఎవరు వేచి చూడాలి, ఎవరితో మన సహవాసం కొనసాగించాలంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభువారు. మన దేవుడితో మన సహవాసం కొనసాగించాలి. అప్పుడే ఆయన మనకి అండగా ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మన వెంట నడిచే దేవుడు. కాబట్టి ఇక 4 మాటలు ముగిస్తూ ఉన్నాను. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయబోతున్నాం. మనము మన సహవాసాన్ని ఆయనతో ఉంటున్నామని తెలుసుకొని, ఇదిగో ఆయన మన మాట వింటున్నాడు. ఇదిగో మనం అనుకోవచ్చు, నా ప్రార్థన ఆయన వింటాడా లేదా, నాకు సహాయం చేస్తాడా లేదా, నా ప్రార్థన ఆలకిస్తాడో మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నీతో సహవాసం చేయాలని, నీతో ఉండాలని, నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన చిత్తాన్ని మనం తెలుసుకొని ఆయన మనకు తోడుగా ఉండాలి. మన అవసరాల్లో, మన కష్టాలను తోడుగా ఉండాలి. కాబట్టి మనం ఆయనకు నిజమైనటువంటి ఆరాధన చేస్తూ, నిజమైనటువంటి ప్రార్థన చేస్తూ మన సహవాసాన్ని ఆయనతో కొనసాగిద్దాం. ఈ దేవుడి మాటలు దీవించును గాక.